ఇదే పూరి జగన్నాథ ఆలయం. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శించుకుందాం, అలాగే ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకు వెళ్తాయి. ఈ పూరి జగన్నాథుని టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ యొక్క అద్భుత సృష్టి అని చెప్పవచ్చు. చూడండి, వచ్చేసాము, పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. చూడండి, ఇదే హైదరాబాద్లో ఉన్న జగన్నాథ ఆలయము. ఈ ఆలయాన్ని కళింగ కల్చరల్ ట్రస్ట్ నిర్మించింది. 2009 మార్చిలో ప్రతిష్ఠించారు. చూడండి, పూరి జగన్నాథ ఆలయానికి ప్రతిరూపంగా ఉంది ఈ ఆలయము. అలాగే దగ్గర పోలిక కూడా ఉంది. చూడండి, స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి, అలాగే స్వామివారి చరిత్ర అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆలయాన్ని 100 మందికి పైగా అంకితభావం కలిగిన కార్మికులు సుమారు 5 సంవత్సరాలు శ్రమించి నిర్మించారు. చూడండి, ఈ శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆలయం చుట్టూ పూరి జగన్నాథుని చరిత్ర చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా సాయంత్రం పూట లైటింగ్ వెలుతురులో ఈ ఆలయం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కలర్ కాంబినేషన్. అలాగే ఇది మంచి రిచ్ ఏరియాలో ఉంది, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో. మనం వెహికల్ పార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చే రూట్ ఇది. ఇక్కడ ఆలయ ముఖద్వారం చాలా బాగుంటుంది. ఇక్కడ శిల్ప సౌందర్యం, అలాగే జగన్నాథుని ముఖద్వారము చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడి కళా నైపుణ్యం, కళాకారులు చెక్కిన శిల్ప సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లైటింగ్ కాంబినేషన్, ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ దీపాలు వెలిగించారు. ఒరిస్సాలోని పూరి దేవాలయాన్ని సందర్శించుకోలేని వాళ్ళకి నిజంగా హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న ఈ జగన్నాథుని టెంపుల్ దర్శించుకోవచ్చు. మనకి ఖచ్చితంగా ఏదో ఒక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడ లైటింగ్ వెలుతురు, అలాగే సాయం సంధ్య వేళ చల్లని గాలుల మధ్య ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. చూడండి లైటింగ్లో ఎలా ఉందో టెంపుల్. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. పూరి జగన్నాథ ఆలయం స్పెషాలిటీ ఏంటి, అలాగే అనేక విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం అంటే పూరి జగన్నాథ ఆలయం చార్ధామ్ తీర్థయాత్రల్లో ఒకటి. సుమారు 1000వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు. ఒక శక్తివంతమైన చారిత్రక కట్టడం పూరి జగన్నాథుని ఆలయం. జగన్నాథుని ఆశీస్సులు పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఒడిశాను సందర్శిస్తారు. చార్ధామ్ అనేది వైష్ణవ శైవ మతం యొక్క సంస్కృతిని దేశవ్యాప్తంగా వ్యాపింతో చేసిన వేద పండితులు ఆది శంకరాచార్య స్థాపించిన భారతదేశంలోని 4 పుణ్యక్షేత్రాల సమాహారం. ఉత్తరాన బద్రీనాథ్ ధామ్, తూర్పున జగన్నాథ్ పూరి ధామ్, దక్షిణాన రామేశ్వర ధామ్, పశ్చిమాన ద్వారకాధీష్ ధామ్. జానపద గాథల ప్రకారం విష్ణువు రామేశ్వరంలో స్నానం చేసి, బద్రీనాథ్ వద్ద ధ్యానం చేసి, పూరిలో భోజనం చేసి ద్వారకా వద్ద విశ్రమిస్తాడని నమ్ముతారు. ఇదే పూరి జగన్నాథ ఆలయం. బంజారా హిల్స్ లోని టెంపుల్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ పూరి జగన్నాథుని రథము డిస్ప్లే చేశారు. అక్కడ ఎక్కువగా ఫేమస్ రథయాత్ర ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి, భగవద్గీత పుస్తకం డిస్ప్లే చేశారు. ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. చూడండి గ్రంథము చాలా బాగుంది కదా.
ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 18 చాప్టర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాము, చూడండి. ఇదిగోండి, ఇక్కడ చాప్టర్స్ వైజ్గా ఇచ్చారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.